తెలంగాణ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తాజాగా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆయన కొన్ని పంచులు సెటైర్లు వేసిన అందులో ముమ్మాటికి కఠోర వాస్తవం, కఠోర నిజాలు కూడా ఉన్నాయి. ఆయన ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం అని చెప్పి అన్ని వేల కోట్లేంది, అన్ని భూములేంది, అంత డబ్బులేంది, అంత పెట్టుబడి, అంత ఖర్చు పెట్టడం ఎందుకు అక్కడ? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉండేది తెలంగాణలోనే కదా. ముఖ్యమంత్రి ఇక్కడే నివాసం, ఉప ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటారు, అక్కడ లోకేష్ గారు ఇక్కడే ఉంటారు, కీలక నేతలందరూ ఇక్కడే ఉంటారు. మొత్తం ఆంధ్రాలో ఉన్న నాయకులందరూ ఉండేది హైదరాబాద్లోనే కదా. అటువంటిప్పుడు ప్రత్యేకంగా మీకు అక్కడ వేల కోట్లు, అంత భూమి, పంటలు పండే భూమి ఎందుకు వేస్ట్ చేసుకుంటారులే? ఈ హైదరాబాద్ తెలంగాణలోనే మేము ఒక 5,000 ఎకరాలు ఇస్తాము, కొనుక్కోండి. ఆడంతా పెట్టి మీరు అమరావతిలో అంత పెట్టే బదులు ఇక్కడే ఇస్తాము, ఒక 5,000 ఎకరాలు తీసుకొని ఇక్కడే రాజధాని కట్టుకోండి, ఇక్కడి నుంచే పరిపాలించుకోండి. ఎందుకంటే మీరు అందరూ ఉండేది హైదరాబాద్లోనే కదా అని ఆయన చేసినటువంటి కామెంట్. ఇందులో మీకు సెటైరిక్ అనిపించిన, ఘాటు అనిపించిన, మనం గనక అంగీకరించే మనస్తత్వం, అంటే అంగీకరించే అంత ధైర్యమే మనకుంటే కఠోరమైన నిజం. మన ముఖ్యమంత్రి గారి ఇల్లు, ముఖ్యమంత్రి గారు ఉండేది ఎక్కడ? హైదరాబాద్. ఉప ముఖ్యమంత్రి పూర్తి హైదరాబాదే, కీలక నేతలందరూ హైదరాబాద్లోనే ఉంటారు. కాబట్టి ఇక్కడే భూమి ఇస్తాం, కట్టుకోండి అంటున్నారు. మరి ఇటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో పాలకులకు ఏ విధంగా తగులుతాయో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే డెఫినెట్లీ ఇవి చాలా సూటిగానే తగిలే వ్యాఖ్యలే. అండ్ అనిరుద్ రెడ్డి యాక్చువల్గా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఎపిసోడ్ మీద సూటిగానే, చాలా ఘాటుగానే స్పందించారు. పవన్ కళ్యాణ్ అంతా తన కథ ఏంది, ప్రొఫెసర్ గారి మీద తాను అనుచితంగా వ్యాఖ్యలు చేయడం ఏంటి, కేసులు పెట్టడం ఏంటి? అటువంటి కథలు మా తెలంగాణ సమాజంలో నడవవు. ఇటువంటి వ్యక్తులందరూ తెలంగాణ మీద, తెలంగాణ సంపద, ప్రొఫెసర్ గారు లాంటి వాళ్ళు తెలంగాణ సంపద, అటువంటి వాళ్ళ మీద పడి ఏమో చేద్దాం, రక్కుదామంటే అటువంటివన్నీ ఇక్కడ జాంతానాయి. ఏమో అక్కడ అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరి దగ్గర ఏమో తీసుకొని రాజకీయాలు చేసుకొని ఎవరికో ప్రయోజనం కలిగించడం కోసం ముందుకెళ్తున్నావు కదా. అటు టీడీపీకి, ఇటు బీజేపీకి ఆ పని ఏందో చేసుకోకుండా తెలంగాణ మీద, తెలంగాణ సమాజం మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తామంటే కుదరదు, మేము చూస్తూ ఊరుకోమని చాలా ఘాటుగానే ఆయన వ్యాఖ్యలు చేశారు. అసలు హైలైట్, 5,000 ఎకరాలు ఇస్తాం, ఇక్కడే ఉండి పరిపాలించుకొని అక్కడ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు, అంత కథ ఎందుకు, మీరు ఉండేది ఇక్కడే కదా అన్నారు. నిజం చెప్పాలంటే ఈ వ్యాఖ్యలు పాలకులకు చాలా సూటిగా తగలాలి. బట్ మన పాలకులు అవన్నీ తగలనట్లు పట్టించుకోకుండా పక్కకు వదిలేస్తారు. అది ఏదైనా వాళ్ళ రాజకీయ అవసరాల కోసము, వాళ్ళ రాజకీయ సర్కిల్లోకి, వాళ్ళకు ప్రయోజనం కలిగించే రాజకీయ ఆ పరిధిలోకి ఏదైనా వస్తేనే దాన్ని వాళ్ళు అందిపుచ్చుకుంటారు. కాదుకూడదు, వాళ్ళకి ఏమైనా నష్టం చేకూరుతుంది అంటే ఇటువంటి వ్యాఖ్యలను చూసి చూడనట్లు వదిలేస్తారు, అంతే కదా.